ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి 32వ వచనం వరకు గల 33వ వచనం వరకు గల ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం. శ్రద్ధగా వినండి. ఈ అధ్యాయంలో ప్రభువుకు ప్రీతికరమైన వాటిని చేస్తూ వెలుగు సంబంధుల వలె జీవించాలని హెచ్చరిక చేశాడు. వెలుగు వలన మనము దేవునికి ఏది ప్రీతికరమో గుర్తించవచ్చు. క్రీస్తు వెలుగులో దేవుని చిత్తమును చక్కగా తెలుసుకొనవచ్చు. క్రీస్తు వెలుగు మనలో ఉన్న లోపములను కూడా బహిర్గతము చేయును. వెలుగు చెడును బయలుపరుస్తుంది. అంధకార క్రియలను వెలుగు బహిర్గతం చేస్తుంది. రహస్యమందు చీకటిలో చేయు క్రియలు నశించాలంటే క్రీస్తు వెలుగును అక్కడ ప్రసరింపచేయాలి. అది క్రైస్తవ విశ్వాసి బాధ్యత అయి ఉంది. అంధకార క్రియల స్థానంలో వెలుగు ప్రకాశింపచేయాలి. సమస్తము వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ఏదైనా వస్తువు కానీ లేదా ఏదైనా మనము పోగొట్టుకున్నప్పుడు సూర్యుని వెలుగులో చూచినప్పుడు అది తప్పనిసరిగా మనకు దొరుకుతుంది, స్పష్టంగా కనబడుతుంది. అలాగునని క్రీస్తు వెలుగులో మన జీవితములు ప్రత్యక్షపరచబడునని మనము మర్చిపోకూడదు. చివరిగా, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును అని ప్రోత్సహిస్తున్నాడు. పాపములో జీవించువారు మృతులతో సమానమే. క్రీస్తు వెలుగు అట్టి వారిని సజీవులుగా చేయగలదు. పౌలు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునమని హెచ్చరించాడు. అజ్ఞానుల వలె ఎటు పడితే అటు పోక క్రీస్తు జ్ఞానంలో స్థిరంగా ఉండవలనని హెచ్చరించాడు. వారు నివసించుచున్న దినములు చెడ్డవి. వివేకము, జ్ఞానము లేకపోతే సులభముగా పాపములోనికి లాగిపడేసే దుష్టకాలము. సమయమును దుర్వినియోగపరచుచు ప్రభువు కొరకు సిద్ధపడకుండా చెడగొట్టువారున్నారు. అందువలన దేవుని జ్ఞానము గలవారిగా ఉండాలి. ప్రభువు చిత్తమును గ్రహించి నడుచుకోవాలి. వివేకము కలిగి ఏది మంచో ఏది చెడో గుర్తించి దేవుని చిత్తమునకు విధేయత చూపాలి. మద్యముతో మత్తులై ఉండకుడి. మద్యము మనస్సును, శరీరమును, హృదయమును దేవునికి దూరం చేస్తుంది. మత్తులో దేవుని చిత్తమునకు వ్యతిరేకమైనవి చేయుటకు ప్రేరేపిస్తుంది, పాపములో పడవేస్తుంది. కనుక అట్టి వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించాడు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. దేవుని ఆత్మచేత నడిపించబడాలి, అనగా ఆత్మ నాయకత్వమునకు లోబరుచుకోవాలి, విధేయులు కావాలి. ఆది క్రైస్తవ సంఘము అనుసరించిన మంచి మాదిరిని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆది క్రైస్తవ సంఘము పాటలు పాడే సంఘము, కృతజ్ఞతాస్థుతులు చెల్లించే సంఘము, ఒకరిని ఒకరు గౌరవించుకొను సంఘము. కనుక వీటిని పాటించమని విశ్వాసులను హెచ్చరించాడు. ప్రియులారా, భార్యాభర్తలు భార్యల యొక్క బాధ్యతలు భర్తలకు విధేయులై ఉండాలని హెచ్చరిక చేశాడు. క్రైస్తవ సంఘంలో స్త్రీల వివక్షతకు దారితీసిన మరొక వాక్య భాగము ఇది. దీనిని బట్టి కూడా పౌలును స్త్రీల వ్యతిరేకిగా స్త్రీవాదులు అపార్థం చేసుకున్నారు. పౌలు తన కాలము నాటి సాంప్రదాయములను బట్టి బహుశా అలా చెప్పి ఉండవచ్చు, కానీ స్త్రీ వ్యక్తిత్వమును కించపరచవలనని కాదు.
పురుషులు హెచ్చించవలనని చెప్పాడని నేను తలంచుటలేదు. సంఘమునకు శిరస్సు క్రీస్తు, స్త్రీకి పురుషుడు శిరస్సు. కనుక సంఘము క్రీస్తుకు విధేయత చూపుచున్నట్లు ప్రతి స్త్రీ తన భర్తకు లోబడి విధేయురాలై ఉండవలనని ఈ వాక్య భాగము సూచిస్తుంది. 21వ శతాబ్దంలోని ఆధునిక సమాజము ఈ వాక్య భాగంలోని గొప్పతనమును అర్థం చేసుకొనుట కష్టమే. క్రైస్తవ వివాహ బంధము పవిత్రమైనదని గత శతాబ్దాలన్నిటిలో నిరూపించబడింది. వివాహము స్త్రీ పురుషులను శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా కలిపి ఉంచే ఒక మర్మాత్మకమైన ఐక్య బంధం. పౌలు ఈ పత్రిక వ్రాసిన కాలము నాటి పరిస్థితులు వేరు, నేటి ఆధునిక కాలపు పరిస్థితులు వేరు. పౌలు ఒక ఆదర్శప్రాయమైన కుటుంబ జీవిత నిర్మాణానికి సలహా ఇచ్చాడు. పౌలు దినములలో యూదులలో స్త్రీలకు విలువ లేదు. స్త్రీగా పుట్టినందుకు యూదుడు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతాడు. అన్యునికి, బానిసకు, స్త్రీకి యూదుల ధర్మశాస్త్రములో విలువ లేదు. విడాకులను గురించి కూడా ద్వితీయోపదేశకాండం 24లో ప్రస్తావించబడింది. స్త్రీకి విడాకులు ఇచ్చుట సులభమైంది. కుటుంబము విచ్ఛిన్నము దేవుని చిత్తం కాదు. పౌలు కాలము నాటి గ్రీకులలో కూడా స్త్రీల పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉన్నది. పడుపు వృత్తి గ్రీకులలో ప్రబలినది. గ్రీకులలో చట్టపరమైన విడాకుల వ్యవస్థ లేకపోవటం స్త్రీల పరిస్థితిని మరింత దిగజార్చింది. రోమియోలలో స్త్రీల పరిస్థితి మరింత దయనీయమే. అట్టి సందర్భము నుండి క్రైస్తవ కుటుంబమును స్థిరమైన పునాదిపైన నిర్మించాలన్న ఉద్దేశంతో భార్యాభర్తల విధులను నిర్వచించాడు. 1 కొరింథీ 7వ అధ్యాయంలో కూడా పౌలు స్త్రీల గురించి ప్రస్తావించాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక వ్రాయటకు మధ్య సుమారు 9 సంవత్సరముల వ్యత్యాసం ఉంది. ఈ కాలంలో వివాహమును గురించి పౌలు ఆలోచనలలో కొన్ని మార్పులు వచ్చినవి. అనేక పర్యాయములు వివాహ బంధానికి, పవిత్రతకు పౌలు సూచించిన స్త్రీలు పురుషులకు విధేయులై ఉండవలనన్న విషయాన్నే ప్రస్తావించి దానిని ప్రధానాంశంగా చూపించి స్త్రీ పురుష వివాదానికి కారకులవుతున్నారు. అసలు పౌలు సూచించిన ప్రధానాంశము ప్రేమ కేంద్రిత కుటుంబం. దాని కొరకు భార్యలను పురుషులకు లోబడవలను అని సూచించి ఉండవచ్చు. ప్రేమ అన్నింటినీ సహించును, విధేయత చూపును అన్న భావాన్ని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయినను పౌలు దినములలో నేడు మనకున్న స్త్రీ వివాద సమస్యలు లేవు. ఉండిన ఎడల పౌలు లోబడమని సూచించక మీ భర్తలను ప్రేమించుడి అని చెప్పి ఉండేవాడు. అయితే ప్రియులారా, స్త్రీ పౌలు ఉన్నత స్థాయికి భర్తతో సమానత్వాన్ని ఆపాదిస్తూ ఉన్నాడు. క్రీస్తు సంఘమును ఏ విధంగా ప్రేమించి పవిత్రముగా ఉంచుటకు తనను తాను ఎలా అప్పగించుకున్నాడో పౌలు వివరిస్తున్నాడు. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమించబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తనను తాను ప్రేమించుకుంటున్నాడు అని అపోస్తలుడైన పౌలు తెలుపుటలో పరోక్షంగా భార్యాభర్తల సమానత్వాన్ని చాటి చెబుతూ ఉన్నాడు. ప్రార్థన. మహాగణుడవైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రములు. ఈ మాటలు శ్రద్ధ కలిగి వింటున్న మా ప్రియ బిడ్డలను, వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించండి. అనారోగ్యం చేత బాధపడుచున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచమని, ఎదురాడు ఆటంకములను, చీకటి శక్తుల ప్రభావమును మీరు దూరపరుస్తూ అద్భుతమైన విజయాలతో మీరు నడిపించి మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.